మధ్య ఏదో పని కోసం పర్సనల్ లోన్ తీసుకున్నాడు. లోన్ సులువుగా దొరుకుతుంది కాబట్టి పెద్దగా ఆలోచించకుండా తీసేసుకున్నాడు. కానీ ఇందులో చాలా ముఖ్యమైన విషయాలను పట్టించుకోలేదు. వీటిలో ఒకటి లోన్ కాల వ్యవధి. రుణ కాల వ్యవధిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. లోన్ కాల పరిమితి కరెక్ట్గా ఉండటం వల్ల మీ రీపేమెంట్, మీరు చెల్లించాల్సిన మొత్తం, వడ్డీకి మధ్య సరైన బ్యాలెన్స్ ఉంటుంది. ముందుగా లోన్ కాల వ్యవధి అంటే ఏంటో చూద్దాం. పర్సనల్ లోన్ కాల వ్యవధి అనేది రుణం మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిన వ్యవధి. కాలాన్ని బట్టి వడ్డీ పెరుగుతుంది లేదా తగ్గుతుంది. ఈ వ్యవధి నేరుగా నెలవారీ తిరిగి చెల్లించే మొత్తం, లోన్ కాల వ్యవధిలో చెల్లించే వడ్డీపై ఆధారపడి ఉంటుంది. ఇది రుణాన్ని ప్రభావితం చేస్తుంది. వివిధ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని బ్యాంకులు లేదా ఎన్బిఎఫ్సిలు రుణదాతకు విభిన్న రకాల టెన్యూర్లను అందిస్తాయి. రుణాన్ని పూర్తిగా తిరిగి చెల్లించడానికి సరైన కాల వ్యవధిని ఎంచుకోవటం చాలా ముఖ్యం. సరైన టెన్యూర్ను ఎంచుకుంటేనే మీపై ఆర్థిక భారం పడకుండా రుణాన్ని తిరిగి చెల్లించగలరు. కాబట్టి వ్యక్తిగత రుణం గరిష్ట కనిష్ట కాల వ్యవధి గురించి అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం. సాధారణంగా వ్యక్తిగత రుణం కాల వ్యవధి 1 నుండి 5 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఇది బ్యాంక్ లేదా ఎన్బిఎఫ్సి మార్గదర్శకాలు మీ రుణాన్ని తిరిగి చెల్లించే సామర్థ్యం ప్రకారం నిర్ణయిస్తారు. పెద్ద మొత్తంలో లోన్ కావాలనుకునే వారికి ఎక్కువ కాలం తిరిగి చెల్లించే వ్యవధిని ఎంచుకోవటం వల్ల ప్రయోజనం ఎక్కువ. ఇది నెలవారీ వాయిదాను చెల్లించే విషయంలో మీకు ప్రాబ్లం ఎదురు కానివ్వదు. మీరు సకాలంలో రుణాన్ని తిరిగి చెల్లించాలి. కాబట్టి మీరు మీ బడ్జెట్పై భారం పడకుండా ఈఎంఐలను చెల్లించగల రీపేమెంట్ వ్యవధిని ఎంచుకోవాలి. కనీస రుణ కాల వ్యవధి గురించి మాట్లాడితే సాధారణంగా ఇది 10 నుండి 12 నెలల మధ్య ఉంటుంది. కొంతమంది రుణదాతలు 3 నెలల వరకు రుణ కాల వ్యవధిని ఇస్తారు. మీ ఆర్థిక బాధ్యతలను అంచనా వేసిన తర్వాత మాత్రమే మీరు తక్కువ రీపేమెంట్ వ్యవధిని ఎంచుకోవాలి. తక్కువ పర్సనల్ లోన్ కాల పరిమితిని ఎంచుకోవడం తక్కువ మొత్తంలో తీసుకునే వారికి లేదా ఈఎంఐ చెల్లింపులను సులభంగా చేసేలా నెలవారీ ఆదాయం ఉండేవారికి ఉపయోగపడుతుంది. ఇది అప్పుని త్వరగా తీర్చడానికి హెల్ప్ చేస్తుంది. దీర్ఘకాలిక ఆర్థిక బాధ్యతల నుండి త్వరగా విముక్తి కలుగుతుంది. లోన్ కాల పరిమితిని ఎంచుకునేటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలున్నాయి. మీ నెలవారీ బడ్జెట్ను చెక్ చేయాలి. మీ నెలవారీ ఆదాయం, ఖర్చులను అంచనా వేయండి. మీరు అధిక ఈఎంఐలతో త్వరగా లోన్ని తిరిగి చెల్లించగలరో లేదో డిసైడ్ చేస్తుంది ఇది. పర్సనల్ లోన్ తిరిగి చెల్లించడానికి తక్కువ కాల వ్యవధి ఎంచుకున్నప్పుడు అది మీ బడ్జెట్పై ప్రభావం చూపిస్తుందో లేదో చెక్ చేసుకోండి. ఆర్థిక లక్ష్యాలు కూడా ఒక ముఖ్యమైన అంశం. మీ ఆర్థిక లక్ష్యాలు రుణకాల వ్యవధి ఎంతకాలం ఉండాలో నిర్ణయిస్తాయి. మీరు మీ ఆర్థిక లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని త్వరగా రుణాన్ని తిరిగి చెల్లించాలనుకుంటే కాల వ్యవధిని ఎక్కువగా ఉంచుకోవాలి. లోన్కి కారణం కూడా ఒక ముఖ్యమైన అంశం. మీకు స్వల్ప కాలానికి మాత్రమే డబ్బు అవసరమైతే తక్కువ టెన్యూర్ మంచిది. అదే సమయంలో మీరు రీపేమెంట్ టెన్యూర్ను ఎక్కువగా ఉంటే లాభం అనుకుంటే అదే పని చేయండి. వడ్డీ రేట్ని దృష్టిలో పెట్టుకోవడం కూడా చాలా ముఖ్యం. ఇక్కడ లోన్ టెన్యూర్ ఎక్కువగా ఉంటే అప్పు తీర్చడం మీకు ఈజీగా అనిపించవచ్చు. ఎందుకంటే మొదట్లో మీ ఈఎంఐ తక్కువగా ఉంటుంది, కానీ ఎక్కువ టెన్యూర్తో మీరు ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు మీరు తక్కువ వ్యవధిని ఎంచుకుంటే ఈఎంఐ ఎక్కువగా ఉండొచ్చు, కానీ మీకు వడ్డీ తక్కువగా పడుతుంది. కాబట్టి మీకు ఏది బెటరో అదే చేయాలి. ఈ విధంగా మీరు మీ ఆర్థిక స్థితి, లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని సరైన పర్సనల్ లోన్ టెన్యూర్ని ఎంచుకోవచ్చు. మీకు ఇతర ఆర్థిక బాధ్యతలు ఉంటే దానివల్ల నెలవారీ ఈఎంఐని తగ్గించడం అవసరం. అప్పుడు లాంగ్ టెన్యూర్ని ఎంచుకోవడం బెటర్. కానీ వడ్డీని ఆదా చేయాలంటే ఎక్కువ ఈఎంఐ చెల్లించగలిగితే అప్పుడు తక్కువ టెన్యూర్ మంచి ఆప్షన్.